విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయరెడ్డితో ఆమెకు సంబంధం ఉందని ఆమె మాజీ భర్త మదన్ మోహన్ ఆరోపించడం, దాని చీలువలు పాలువలు చేసి ప్రచారం చేశారనే ఆరోపణలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం. ఆయన సంగతి తెలిసిందే. ఇంకేముంది, దాన్ని కొన్ని మీడియాలలో రకరకాలుగా ప్రచారాలు చేశారు. విజయసాయిరెడ్డి కావాలని ప్రెగ్నెంట్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అదే ఘటనపై ఇటు శాంతి కూడా స్పందించారు. ఆమె మాట్లాడుతూ తనకు విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధాలు లేదని తెలిపారు. తను గతంలో మదన్ మోహన్ తోనే 2 పిల్లలను కన్నానని, ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత లాయర్ సుభాష్ ను పెళ్లి చేసుకొని ఆయన ద్వారా మరో బిడ్డను కన్నట్లు తెలిపారు శాంతి. అంతే తప్ప తనకు విజయసాయిరెడ్డితో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ విషయంలో విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. తనపై కావాలనే బురద జల్లుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. కొందరు వైసీపీ వాళ్లకు, టీడీపీ వాళ్లకు అమ్ముడుపోయి తనపై ఇలాంటి కుట్రలు చేశారంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. విజయసాయిరెడ్డిపై ఎవరు ఎలాంటి ఆరోపణ చేస్తారని అంతా అడుగుతున్నారు. గతంలో విజయసాయిరెడ్డికి వైసీపీ నేతలపై ఎప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయట్లేదు. కానీ ఆయనకు ఏదో ఒక పక్క సమాచారం లేకపోతే మాత్రం ఇలా ఆయన ఆరోపణ చేయరు కదా అని అడుగుతున్నారు. అసలే ఓడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న వైసీపీతో ఇలాంటి కుట్ర కోణాలు పార్టీ ఇమేజ్ ను ఘోరంగా దెబ్బతీస్తాయని అంటున్నారు. పార్టీ లోపల జరిగే కుట్రలు పార్టీని అల్లకల్లోలం చేస్తాయి. వర్గాలు చీలిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి విజయసాయిరెడ్డిపై ఎవరు కుట్రలు చేస్తున్నారో వారిపై జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే బాగుంటుందని విజయసాయిరెడ్డి అనుచరులు కోరుతున్నారు.